మన సిఎంఆర్ జ్యువెలరీలో శ్రావణ స్వర్ణోత్సవం అన్ని రకాల 22 క్యారెట్ హాల్మార్క్ బంగారు ఆభరణాలపై గ్రాముకు 888 రూపాయల వరకు తగ్గింపు. పిఠాపురం ఏఈ నోకరాజ్ కుటుంబం ఆత్మహత్య. ఆయన అల్లుడు జగదీశ్వర్ రెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాదిక్ ఖాన్ ను పోలీసులు కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. జగదీశ్వర్ రెడ్డిని హత్య చేశాడనే ఆరోపణలపై సర్పవరం పోలీస్ స్టేషన్లో సాదిక్ ఖాన్ పై కేసు నమోదైంది. అడిషనల్ ఎస్పీ కిషోర్తో పాటు 6 సిఐలు సాదిక్ ఖాన్ ను విచారిస్తున్నారు. కేసుకు సంబంధించి కీలక సమాచారం రాబట్టేందుకు నిందితుడిని ప్రశ్నించారు. మరోవైపు సాదిక్ ఖాన్ ను ఇవాళ మ్యాజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచనున్నారు. ఈ నెల 16న గోదావరిలో దూకి నోకరాజ్ ఫ్యామిలీ ఆత్మహత్య చేసుకుంది. జూలై 2న జగదీష్ రెడ్డి చనిపోయారు. భర్త జగదీష్ రెడ్డికి పాయిజన్ ఇచ్చి సాదిక్ హత్య చేశాడని భార్య సౌజన్య లేఖలో పేర్కొంది. సాదిక్ ను మరోసారి విచారించేందుకు కోర్టులో కస్టడీ పిటిషన్ వేయనున్నారు పోలీసులు. రైట్, సాదిక్ ఖాన్ అరెస్ట్ అలాగే క్వశ్చన్స్ పై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అడిగి తెలుసుకుందాం. రాజు, చెప్పండి. సో చాలా గోప్యంగా సాదిక్ ను తీసుకొచ్చారు అనే అప్డేట్ అందుతోంది. సో ఏ ప్రశ్నలు అతనిపై అడుగుతున్నారు, అలాగే అతను దేశం వదిలి పారిపోయే ప్రయత్నం కూడా చేశాడనేది నిన్న మనం అప్డేట్గా చూసాం. సో ప్రస్తుతం జగదీష్ రెడ్డిని పాయిజన్ ఇచ్చి చంపిన అంశం కూడా ఆమె సౌజన్య సూసైడ్ లెటర్లో కూడా ఉన్న అంశం కూడా మనకు కనిపిస్తోంది. సో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్, ఎలా సాగుతోంది ఇంట్రాగేషన్, అప్డేట్ చెప్పండి. గుడ్ మార్నింగ్ హరి. ఏదైతే పిఠాపురం పంచాయతీరాజ్ ఏఈ నోకరాజు కుటుంబం ఆత్మహత్య చేసుకుంది, దీంతో పాటుగా అతని అల్లుడు జగదీశ్వర్ రెడ్డిని సాదిక్ ఖాన్ హత్య చేశారని చెప్పి ఆరోపణల నేపథ్యంలో సాదిక్ ఖాన్ని కాకినాడ రూరల్ సర్పవరం పోలీసులు అదుపులో తీసుకున్నారు. 3 రోజుల కిందట ఢిల్లీ సమీపంలోని మీరట్లోని అదుపులో తీసుకున్న పోలీసులు అక్కడ కోర్టులో హాజరుపరిచి ట్రాన్సిట్ వారెంట్ ద్వారా రాత్రి కాకినాడ రూరల్ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. ఇక్కడ మనం చూసినట్లయితే సర్పవరం పోలీస్ స్టేషన్ దగ్గర జిల్లా అదనపు ఎస్పీ శ్రీకాంత్తో పాటుగా 6 సిఐలు సాదిక్ ఖాన్ని విచారిస్తున్నారు. ముఖ్యంగా సౌజన్యకి ఏ విధంగా పరిచయం అయ్యాడు, ఆ తర్వాత పరిచయం అయిన తర్వాత ఏ విధంగా వేధించడం ప్రారంభించాడు, అదేవిధంగా వాళ్ళ ఆస్తికి సంబంధించిన పత్రాలతో పాటుగా నగదు, అదేవిధంగా బంగారం ఎంత మేరకు తీసుకున్నాడు, ముఖ్యంగా జగదీశ్వర్ రెడ్డిని ఏ పాయిజన్ ఇచ్చి చంపాడన్న దాని మీద కూడా అనేక రకాల ప్రశ్నలు వేస్తున్నారు. అయితే తనకేం తెలియదని చెప్పి మొదట చెప్పినప్పుడు కూడా కొన్ని ప్రశ్నలకి అయితే సాదిక్ నుంచి సమాధానం రాబడుతున్నారు. మధ్యాహ్నం వైద్య పరీక్షల అనంతరం సాదిక్ని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరుస్తారు. ఆ తర్వాత మరోసారి సాదిక్ని విచారించేందుకు కోర్టులో కస్టడీ పిటిషన్ వేయడానికి పోలీసులు సిద్ధపడుతున్న పరిస్థితి అయితే ఉన్నాయి. ఓవరాల్గా చూసినట్టయితే ఈ నెల 16వ తేదీన పిఠాపురం పంచాయతీరాజ్ ఈ నోకరాజు తన కుటుంబంతో సామూహిక ఆత్మహత్యకు పాల్పడ్డారు. రాజమండ్రి వెళ్ళి గోదావరిలో దూకారు. ఈ ఘటనలో నోకరాజు మనవడు కార్తికేయ రెడ్డి ప్రాణాలతో బయటపడిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా కార్తికేయ రెడ్డి ఇచ్చిన సమాచారం మేరకు సౌజన్య కూడా, అంటే అతని తల్లి సౌజన్య కూడా ఈ సాదిక్ ఖాన్ వేధింపుల మీద ఒక లేఖ రాసి ఆ ఇంటి వద్ద స్కూటర్ డిక్కీలో పెట్టిందని చెప్పడంతో సాదిక్ ఖాన్ మీద సర్పవరం పోలీసులు కేసు నమోదు చేశారు. జగదీశ్వర్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మీదకు పోలీసులు అయితే కేసు నమోదు చేసి మరి కాసేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరచనున్నారు. హరి. ఓకే రాజు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.